అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో నేను ఒక కొత్త పప్పుని అయితే చేసి చూపిస్తున్నాను. కొత్త ఆకుకూర పప్పు అండి. కొత్త అంటే నేనేం కొత్తగా తేలేదండి. ఒకటి మామూలుగా నార్మల్గా తీసుకునే పప్పుని క్లీన్ చేసి ఒక బౌల్లో ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాను. అలానే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందిగా ముల్లంగి ఆకులతో ఈరోజు పప్పు అనేది చేయబోతున్నాను. ఇవి చాలా ప్రోటీన్స్ ఉంటాయంటండి. నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను. దానికోసం నేను పప్పు తయారు చేయాలనుకున్నాను దీంతో. సో పప్పు, తగినన్ని పచ్చిమిర్చి, ఈ ఆకు అన్నీ క్లీన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో తీసుకొని మనము దానికి సరిపోయేట్టుగా కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు, మనం ఏదైతే నార్మల్గా ఆకుపప్పు, తోటకూర, పాలకూర, మెంతికూర ఇలా చేస్తామో ఇది కూడా అలానే. దీంట్లో డిఫరెంట్ ఏం లేదు. కానీ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ట్రై చేశాను. ఎలా ఉంటుంది ఏంటి మనం కూడా చూద్దామనే విషయంలో. సో ఆ ట్రై చేసే ప్రయత్నంలో మీకు కూడా నేను ఇది చూపించానండి. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇలా నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించానండి. ఉడికించిన తర్వాత నేను ఈ 5 విజిల్స్ తర్వాత తీసి ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా మనకు ఉడికిపోయిందో, రుద్దుకోవడానికి ఈజీగా. సో నేను బాగా ఉడికించిన తర్వాత మీరు చూస్తున్నారు ఆకుని, పచ్చిమిర్చిని, పప్పుని అన్నీ. సో వాటర్ సపరేట్ చేశాను. ఈ పప్పుని పప్పు కట్టు సాయంతో దుద్ది పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారుగా మీరు. పప్పు కొంచెము గట్టిగా ఉన్నట్లుంది. నేను వాటర్ని దాంట్లో మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం పోపు వేస్తాం కదండి. సో ఇలా మనము కలిపి ఒక బౌల్లోకి తీసేసుకొని నేను మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఇంకా పోపుకి కావాల్సినటువన్నీ ఉన్నాయి కదండి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా ఒకటి వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కొంచెం. తర్వాత కరివేపాకు వేసాను. ఇవన్నీ బాగా బాయిల్ చేస్తాను. ఇంకా పోపు అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఇలా కట్ చేసి వేసి కొంతసేపు దీన్ని ఆయిల్లో బాయిల్ చేస్తానండి. ఎంతవరకు బాయిల్ చేస్తాను అంటే ఈ ఆనియన్స్ని కొంచెం కలర్ తిరిగేంతవరకు, మీరు చూస్తున్నారుగా, ఆ కలర్ తిరిగేంతవరకు నేను బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ చేసి ఏదైతే బౌల్లో పక్కన తీసి పెట్టుకున్న పప్పుని దాన్ని తీసి దాంట్లో మిక్స్ చేసేసాను. సో మిక్స్ చేసేసి అలా 2 మినిట్స్ పాటు ఉడికిస్తానండి. చూస్తున్నారు మీరు. ఒక 2 మినిట్స్ పాటు నార్మల్గానే ఉడికించండి. సో ఇలా ఉడికిందంటే పప్పు రెడీ. దాంట్లో ఏమైనా సాల్ట్ కొంచెం తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ఉందండి. నేనైతే తిని చెప్తున్నా పప్పు.